దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చినటువంటి దైవ జనాంగంకి అంతటి కూడా ప్రభు పేరిట ప్రేమ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, చిన్న వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. మరి ఈ వాక్య భాగాన్ని మా ఇంటికి దైవ సేవకులు పాలన గారు వచ్చినప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ఇది నా హృదయంలో నిలిచి ఉంది. మరి ఈ మాటనే ఇది నాన్న ధ్యానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును. మరి ఫలము అంటే ఫ్రూట్. మీరు వెళ్ళమంటున్నాడు. మరి సేవకులు ఏం చేస్తున్నారంటే గృహాల్లోనే కూర్చుంటూ ఉన్నారు. కూర్చున్న చోటనే కూర్చుంటే మరి సువార్త అందరికీ అందదు. కాబట్టి ఇప్పుడైనా కానీ నువ్వు ఉన్నటువంటి స్థానం నుంచి నువ్వు కదిలి లోకంలోకి వెళ్తే నీ ఫలము నిలిచి ఉండిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఫలభరితమైన మంచి జీవితాన్ని క్రైస్తవుడివిగా, ఒక క్రైస్తవ సేవకురాలివిగా, క్రైస్తవ విశ్వాసవిగా నీ జీవితాన్ని ఫలభరితమైన అనుభవాలు నడిపించుకోవాలి. ఆ ఫలము నిలిచి ఉండటానికి నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరితే ఫలం ఎక్కడికి పోదు. నేను కష్టపడుతున్నాను, నాకు ఫలం ఉండట్లేదు అనుకుంటారు, కానీ మరి కష్టే ఫలి అని చిన్నప్పుడు మా అమ్మ చెప్తా ఉండేది. కాబట్టి కష్టపడితే ప్రతి ఒక్కరికి కూడా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఈ లోకంలో ఉంటుంది, పరలోకంలో కూడా గొప్ప ప్రతిఫలం ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.